వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ధర్మవరం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని తిప్పేపల్లి గ్రామానికి చెందిన హైకోర్టు న్యాయవాది అంజన్ రెడ్డిపై దాడి జరగడంతో రక్తగాయాలతో లాయర్ని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక వైద్య చికిత్సల అనంతరం మెరుగైన వైద్యం కోసం వైద్యులు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివరాలకు వెళితే న్యాయవాది అంజన్ రెడ్డి మాట్లాడుతూ విధులలో భాగంగా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్తో మాట్లాడుతుండగా మంత్రి అనుచర వర్గం ఉద్దేశపూర్వకంగా గొడవకు దిగడం జరిగిందని హైకోర్టు న్యాయవాది బాధను వ్యక్తం చేశారు. తనపై మంత్రి సతీకుమార్ యాదవ్ పిఏ హరీష్ బాబుతో పాటు అనుచరులు దాడి చేయడం జరిగిందని తెలిపారు. తలపై పిడిగుద్దులు గుద్దుతో తీవ్రంగా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన ధర్మవరం పట్టణంలో సంచలనం రేపింది. మంత్రి సతీకుమార్ని వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు గాను నాపై కక్ష కట్టి దాడి చేయడం జరిగిందని న్యాయవాది స్పష్టం చేశారు. తనను మంత్రి పిఏ హరీష్ బాబుతో పాటు ప్రవీణ్ యాదవ్తో పాటు మరో 6 మంది మామూలుగా పిలిచి దాడి చేయడం జరిగిందని తెలిపారు. మాపైనే ఫేస్బుక్లో ఇతరాలలో రాస్తావా అంటూ నువ్వు బతకలేవు, చంపుతామని బెదిరించడం జరిగిందని తను ఆవేదన వ్యక్తం చేశాడు. తన ఫోను కూడా లాక్కెళ్లడం జరిగిందని తెలిపారు. నాపై దాడి జరిగిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. తదుపరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చెప్పకూడదు అని చెప్పారు. ఇట్లాంటి వాటికి చేస్తే ఎవరికైనా ఇదే పరిణామాలు ఉంటాయని చెప్పేసి వాళ్ళు నన్ను తీవ్రంగా హెచ్చిస్తూ ఈరోజు నన్ను సంపాలనే ఉద్దేశంతో నా మీద తీవ్రంగా దాడి చేశారు. ఇది పక్కన ఓపీ దగ్గర జరిగింది. నన్ను కొట్టిన వెంటనే అక్కడ ఓపీ వాళ్ళు ఉన్న వ్యక్తులందరూ వచ్చేసి నన్ను అడ్డపడి ఇమీడియట్గా ఎమర్జెన్సీ తెచ్చారు. లేకుంటే వాళ్ళు నన్ను ఈరోజు సంపాలనే ఉద్దేశంతో నా మీద దాడి చేశారు. హైకోర్టు న్యాయవాదిగా ఈ సంఘటన ఈరోజు కాదు, ధర్మంలో గతంలో 2010 జూలై 10 రాగిరెడ్డిని ఎంపీడీపీ ఆఫీసర్ చెప్తారు. నిన్నగాక మన కూడా ఆర్డీఓ ఆఫీసర్ నుంచి కూడా ఒక వ్యక్తిని కిడ్నాప్ తీసుకున్న సంఘటన మనందరికీ తెలుసు. ఈరోజు ఇక్కడ మంత్రి గారి పాలనలో లా అండ్ ఆర్డర్ వరిష్ఠగా చాలా చండాలంగా భ్రష్టు పట్టిపోయింది. మినిస్టర్ గారు ఎప్పుడో మిరుపుతీగ మాదిరి అటు వచ్చిపోతున్నాడు. కానీ ఇక్కడ ఈ లోకల్ వ్యక్తులు కూడా ఆయన ఆఫీస్ ఇన్ఛార్జీగా పెట్టుకోమని చెప్పి మేము చాలామందికి ఆయనకు చెప్పినా కూడా ఆయన పట్టించుకోలేదు. ఏదో ఆయన రావడము పోవడము ఉంది. ఆయన పనులు చేయడానికి ఇక్కడ లోకల్గా ఉన్న బీజేపీ నాయకులు చాలామంది చాలా సంవత్సరాల నుంచి నాతో పాటు మా కుటుంబం కూడా పనిచేసావు. మొన్నటి వరకు కూడా మా తమ్ముడు కూడా ఇక్కడ ఉంటున్నాడు. ఇట్లా మేము ఎంతో కష్టపడాము ఇక్కడ గత 20-30 సంవత్సరాల నుంచి. కానీ కేవలం మేము వరదాపురం సూర్యవర్గము తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నాము ఉద్దేశంతో ఈ మినిస్టర్ గారు ఈరోజు మా మీద దాడి చేశారు. నాదే కాదు, ఈరోజు ఇక్కడ ధర్మవరం పార్టీలో ఒక కూటమంటే అన్ని ఊర్లోనూ 3 పార్టీలు ఉన్నాయి. ఈ ఊర్లో మాత్రం తెలుగుదేశం పార్టీ అంటే అసలు మినిస్టర్ గారికి లెక్కే లేదు. నాతో కాదు, ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న శ్రీరామ్ గారు ఎవరిని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఆయన రావడము, ఆయన ఏదో పని ఆయన చేసుకొని పోవడము, ఆయన పోవడము. ఆయనకి ఇంతవరకు కూడా మినిస్టర్ గారికి ఈ ఊర్లో ఇల్లు కూడా లేదు. ఇల్లు ఆయన సాయంత్రం అయితేనే అనంతపూర్లో చంద్రెడ్డి శ్రీనివాస్ ఇంట్లో ఉండడము, ఆయన పని ఏదో ఆయన కలెక్షన్ చూసుకొని పోవడము ఇవన్నీ ఉన్నాయి. ఇట్లాంటి విషయాలను కూడా నేను ఫేస్బుక్లో ఎండగట్టాను. ఎవరైనా ఇట్లాంటివి చేస్తే భవిష్యత్తులో మేము చేసిన పనులన్నీ కూడా ఇట్లాంటి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి నేను సూర్యవర్గం అనేసి నేను తెలుగుదేశం పార్టీ అని ఈరోజు నా మీద దాడి చేయడం జరిగింది. ఈ ఊర్లో ధర్మవరంలో లా అండ్ ఆర్డర్ చాలా వరిష్ఠగా ఉంది. అది కూడా ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరిగిందంటే ఒక విషయము. గతంలో మనం నేలకోట నాగిరెడ్డి ఎంపీడీఓ ఆఫీసులోనే హత్య చేసిన విషయం మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అదేవిధంగా నిన్నగాక మొన్న ఆర్డీఓ ఆఫీసు నుంచి కూడా ఒక వ్యక్తిని కిడ్నాప్ తీసుకొని పోయినా అంటే ఈ ఊర్లో లా అండ్ ఆర్డర్ ఎంత వరిష్ఠగా ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఊర్లో ఇప్పటివరకు కూడా ఇంత వరిష్ఠగా ఉన్న ఇక్కడ రెగ్యులర్ డిఎస్పీ గారు కూడా లేరు. ఇట్లాంటి వరిష్ఠ పరిస్థితి ఉంది. ఈరోజు నన్ను ప్రభుత్వ ఆసుపత్రిలో, గవర్నమెంట్ ఆసుపత్రిలో ఏదైతే మినిస్టర్ గారు ఆయన శాఖ ఉందో ఆయన శాఖకు సంబంధించిన హాస్పిటల్లోనే ఈరోజు మా మీద దాడి చేయడం చేశారంటే ఇది ఎంత వరిష్ఠో మనం ఈ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇట్లాంటి పరిస్థితులను లేకుండా ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి నేను మా పార్టీ దృష్టి కూడా తీసుకొని పోతే చంద్రబాబు నాయుడుకి, లోకేష్ గారి దృష్టి కూడా దీని మీద ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. నా ఫోను నా మీద దాడి చేయడమే కాదు, నా యొక్క శాంసంగ్ M15 ఫోన్ కూడా లాక్కొని వెళ్ళారు. దానికి సంబంధించిన దానికి కూడా కంప్లైంట్ కూడా ఈరోజు కంప్లైంట్లు యాడ్ చేస్తున్నాం. వాళ్ళ పేర్లు ఏమైనా చెప్పగలవా? హరీష్ బాబు, ప్రవీణ్ యాదవ్, మిగతా వాళ్ళందరూ ఉన్నారండి. వాళ్ళు వేరే ఊరోళ్ళు. హరీష్ బాబు అనే అతను తెలుసు నాకు, ఎందుకంటే పేపర్లో అంతా చూస్తున్నాము. ఇంకో అతను ప్రవీణ్ యాదవ్ అంటే రెయిన్బో గ్లాసెస్ పెట్టుకొని ఇంకా హైట్ ఉన్నాడు.
ఆయన వచ్చేసి నా ప్రవీణ్ యాదవ్ నేను కర్నూలు అని చెప్పేసి నన్ను భుజం మీద చేసి బయటికి లాక్కొని పోయి బలవంతంగా నేను ఏదో మాట్లాడిస్తాను అనుకున్నా, తీసుకొని పోయి పక్కన పడేసి బలవంతంగా కొట్టాడు. ఆయనతో పాటు సుమారు 5-6 మంది ఉన్నారు. ఇప్పుడు హరీష్ గారు కూడా కొట్టాడు. హరీష్ కూడా కొట్టాడండి. కొట్టాడు, లేదు బతకలేవు నువ్వు ఈ ఊళ్ళో తిరగలో చంపుతామని కూడా బెదిరించాడు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.